మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 10/3/2026 గాంధీ సెంటర్, డాక్టర్ ఎల్బీ కాలేజీ, విశాఖపట్నంలో వరల్డ్ పీస్ సెమినార్ ఐఏఆర్ఎఫ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వి బలరాం దాస్, ప్రొఫెసర్ కె రవి, ప్రొఫెసర్ పద్మయ్య, డాక్టర్ కెవిఎస్ఎన్ మూర్తి, సోదరి బ్రహ్మకుమారి రామేశ్వరి పాల్గొన్నారు. నరవ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఆర్గనైజర్ మహమ్మద్ మునీర్ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమం వివరాలు. ఫోటో తీస్తాం. దానికి అనుబంధంగా బాల వికాస్ ఫౌండేషన్ పీస్ అండ్ హార్మనీ వరల్డ్ పీస్ డెవలప్ చేయడానికి, టాలరెన్స్ ఉండటానికి, పీస్ బిల్కి కొన్ని కార్యక్రమాలు చేపట్టి వాటిని నెరవేర్చడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. సో అందులో భాగంగా ఈ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. బ్రహ్మకుమారి లాగే ఇది కూడా యునైటెడ్ నేషన్స్కి అఫిలియేటెడ్ బాడీ కింద పనిచేస్తూ ఉంటుంది. మతపరమైనటువంటి ఈ సంస్థలతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కన్సల్టేషన్ చేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా 1900 చాలా సంవత్సరాల క్రితం ఈ ఐఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఏర్పాటు చేయబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో మతం అనేది మా హక్కు, ఈ హక్కును హరించడం అనేది ఉండకూడదు, ఉద్యోగం చేసుకునే హక్కు, వివాహం చేసుకునే హక్కు, ఆస్తిని మనం సంపాదించుకునే హక్కు, ఇలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మానవ హక్కుల్లో నేను అనుకున్నటువంటి మతాన్ని ఎన్నుకునే హక్కు నాకు ఉంది. ఆ హక్కును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సమాజంలో అని చెప్పడానికి వీలుగా ఉండేటటువంటి వ్యవస్థ, సంస్థ, చాలా కట్టుబడి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఐఏఆర్ఎఫ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్. గతంలో మేము 2-3 సంవత్సరాల క్రితం ఈ మానవ హక్కుల మీద విద్యార్థులు సిలబస్ తయారు చేసి హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఒకటి మేము చేయడం జరిగింది. కానీ మరి ఏజ్ అవుతుంది కాబట్టి ఇంతకుముందు అంత అద్భుతంగా చేయలేకపోతున్నాం. అప్పుడు సుమారు ఒక 20 మంది పిల్లలు పట్టుకెళ్ళి ఆ 2 రోజులకి కావాల్సిన సిలబస్ అంతా ఇచ్చి దానిలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అది చూపించి హ్యూమన్ రైట్స్ అని చెప్పి యూపీహెచ్ఆర్ అంటాం. అది యునైటెడ్ నేషన్స్లో December 10, 1945లో తీసుకొచ్చినటువంటి ఒక డిక్లరేషన్. మానవ హక్కుల గురించి ఎవరైనా మాట్లాడితే ఆ యూపీహెచ్ఆర్ గురించి మాట్లాడతారు. యునైటెడ్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి దాని మీద ఎక్కువ మాట్లాడతారు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఏ మతాన్ని ఎన్నుకోవడం అనేది నీ ఇష్టం, మతం అక్కర్లేదు అనుకోవడం కూడా నీ ఇష్టమే. మాట్లాడుతుందని మీ అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రకాశ్రావు గారికి ట్రంప్ గారి పర్మిషన్ ఉందో లేదో తెలియదు నాకు. తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తే మాత్రం మీరే బాధ్యులు. 9 రోజుల క్రితం మనం ఒక్కసారి ఉలిక్కిపడేట్టుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమో అన్నట్లుగా భావనలు వస్తున్న సమయం ఇది. ఒక పెద్ద ఆయన్ని వారి అబ్బాయి ఇప్పుడు సుప్రీం లీడర్గా ఇరాన్లో పదవిని అలంకరించారు. ఆయన్ని లేపేస్తామని అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ వారు సైలెంట్గా ఉన్నారు. మన ప్రభుత్వం, ప్రకాశ్రావు గారు మాట్లాడుతూ ఇంకా ముందు వస్తే బాగుంటుంది అన్నారు. వచ్చారు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. గాంధీ గారు బోధించిన శాంతి పద్ధతిలోనే చర్చలు జరగాలి అని ఆయన అన్నారు. మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా
ముందుకు వెళ్ళాలి, భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలి అనే భావనలు అక్కడక్కడ వస్తున్న వాళ్ళు మాత్రం నిజం. వస్తే కాన్సిక్వెన్సెస్ ఎలాగా ఉంటాయని కూడా బేరీజు వేసుకుంటున్న వారు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఈ సమయాన్న మన ప్రభుత్వాన్ని పార్టీ ఎవరైనా కావచ్చు కానీ మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఇటువంటి కష్టకాలంలో అన్ని పార్టీల వారు చేయవలసింది ఏంటంటే మేమంతా ఒకటే, మేమంతా భారతీయులం. మాకు గాంధీ గారు చెప్పిన శాంతి సూత్రమే మూలం. చర్చల ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని వారు చెప్పారు. అహింసాయుతంగానే మరి రవి అస్తమించిన సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఆయన. సత్యం, అహింస ఈ రెండు ఆయన చిరకాలం ఆయన చనిపోయినట్టు కూడా బోధించిన మాట మనందరికీ తెలుసు. అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు భారతదేశం ప్రస్తుత ప్రభుత్వానికి మేము మీ వెన్నట్టు ఉన్నాము, మీరు ఏది నిర్ణయం చేసుకున్నా కూడా గాంధీ పద్ధతిలో నిర్ణయం తీసుకోండి, అప్పీల్ చేయండి. ఆ అప్పీల్ చేసినది ట్రంప్ గారు ఒప్పుకుంటారా, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గారు ఒప్పుకుంటారా, ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటారా, అది తర్వాత మన టీమ్స్ కూడా ఈ మంచి రోల్ తీసుకోవాలి అని మనం అప్పీల్ చేయాలి. మనం ఏదో 10 మంది ఇక్కడ కలిసి మాట్లాడుకుంటే దాన్ని రేపు ఏదో పేపర్లో వస్తే దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని మాత్రం అనుకోవాలి. నిజంగా మనం ఏమైనా చేయగలిగితే విశాఖపట్నం మొత్తం కూడా 1,00,000 మంది చేయగలమా? బీచ్లో ఒక్కరం చేస్తాం, డిమాండ్ పెంచాము అంతే. కానీ నిజంగా శాంతి కావాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు అంటే అందరం కలిసి 1,00,000 మంది పోగయి విశాఖపట్నంలో ఎక్కడి నుంచి ఎక్కడన్నా కానివ్వండి ఒక శాంతి యాత్ర చేయగలం. ఇప్పుడు అలా లేదు. ఈ ఆకాశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. చిన్నప్పుడు బాణాలు రాము బాణం వేసాడు లేకపోతే కొట్టేసాడు అన్నట్టుగా ఇప్పుడు ఈ డ్రోన్స్ ద్వారా రావడం. డిస్ట్రక్షన్ ఈజ్ వ్యాస్ట్. అందులో క్యాపిటల్ రీచ్ అవ్వాలంటే అంతకుముందు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు క్యాపిటల్స్నే ఆ డెబ్రీ అన్నీ కూడా తీయడానికి చాలా తక్కువ టైం పెట్టేది. ఇప్పుడు చూస్తుంటే ఈ డిస్ట్రక్షన్ చూస్తుంటే పర్యావరణం హితంగా కానీ లేకపోతే ఆరోగ్యహితంగా కానీ ఈ జరుగుతున్న యుద్ధం రకరకాల ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి అనే ఒక చిన్న దేశాల్లో యుద్ధం లేదు. ఆ దేశాల్లో యుద్ధం చేస్తే మనకు ఏం నష్టమవుతుంది అన్నది వాళ్ళు గ్రహించి వాళ్ళ ప్రజలకి ఆ విధానాలు తెలియజేసి తక్కువ ఎక్కువ మనం 40 మంది పార్టిసిపేట్ చేయకపోతే ఆ 40,000 నుంచి 40,000 ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. 5 దేశాలు ఎటువంటి యుద్ధ వాతావరణంలో లేని ఉన్నాయి అంటే ఉన్నటువంటి 195 దేశాలు 190 దేశాలు ఏదో ఒక విధంగా యుద్ధాలతో బంధం అనుబంధాలు ఉన్నాయి. మరి అది అక్కడ సైలెంట్గా ఉంటుంది. ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఒక సైలెంట్గా మనకు ఇరాన్ గురించి మాట్లాడితే దాంట్లో హిందూ దేశం కాబట్టి ముస్లిం గురించి మాట్లాడారు, లేకపోతే ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే ఇంకో క్రిస్టియన్, అమెరికా క్రిస్టియన్, ఎలాంటి మతంలో మనని చాలా దురదృష్టంగా ప్రతిదానికి మరి ఏం మాట్లాడినా మాట్లాడకపోతే ఇది మాట్లాడేది అంటే ఇది హిందూ కాబట్టి మాట్లాడలేదు, ఇది కాబట్టి ముస్లిం కాబట్టి ప్రతిదానికి ఆ విధంగా అన్వయించడం బట్టి చాలా దేశాలు కూడా ఈ రోజున మరి ప్రతి దేశం కూడా వాళ్ళకున్న ఒక 10,000 మంది వచ్చినా ఉంటాం, 15,000 మంది వచ్చినా చాలా వెరీ ఇంప్రెసివ్గా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ చేయొచ్చు. దానికి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న ఈ
ఎన్జిఓ శాఖ ఫోరం ఉంది, ఏదైనా శాఖలతో కాలేజీ కొంత విశాఖపట్నం యొక్క ప్రజలలో చైతన్యం ఉంది. మీరు కూడా శాంతిని కోరుకుంటున్నారు అన్నది మిగతా ప్రాంతానికి తెలిసిపెట్టు. గవర్నమెంట్ పాలసీలు అది మీ సైడ్లో ఉన్నారా, ఏం చేస్తారా, ఏం అలాంటి మన దగ్గర ఏం సమాధానం లేదు. వాళ్ళు మా భారతదేశంలో ఎప్పుడు శాంతి కాపులు అని చెప్పేసి అది ప్రతి పొలిటీషియన్ చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. గవర్నమెంట్ కెనాట్ టేక్ వన్ స్టెప్ వైపు తీసుకురావడానికి కట్టంగానే ఉంటున్నాము. మీరు శాంతియుతంగా రీసెర్చ్ ద్వారా మీరు సమస్య పరిష్కరించుకొని చెప్పడం తప్ప డైరెక్ట్గా ఏమి ఏదైనా కానీ మనం తప్పు మందైనా కానీ మన ప్రపంచంలో శాంతియుతంగా అందరి జీవితాల్లో we are all relatives. I'll just explain. Suppose we have to have 2 parents, 4 grandparents, 8 great grandparents, 16 great great grandparents, like that. If you go back some few hundred or 1000 years, అంతమంది లేరు. ఇప్పుడు జనాభా ఉన్నారు. వీళ్ళకి ఒక 100 ఏళ్ళకి చేసి గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే కొంతమంది ఇంకా అంతమంది ఉంటారు, అంతమంది లేరు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి జీన్స్ అనేది? మనం అందరూ షేర్ చేసుకున్నాం. సో చార్లెస్ డార్విన్ వీఆర్ ఆల్ రిలేటివ్స్ అంటంలో ఇట్స్ సైంటిఫిక్ ట్రూత్. ఇది ఏమైందంటే ఒక 200 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లము బాగా వచ్చింది. అంత క్రితం మీరు ఫర్ మిలీనియా ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ది హోల్ వరల్డ్ ఆర్ ఇండియా అండ్ చైనా. ఇండియా చైనా, అందుకనే ఇండియాకి అందరూ వచ్చి కొల్లగొట్టుకుపోవడానికి వచ్చారు. ఇలాగా వచ్చి ఏమవుతుందంటే ఈ 200 ఇయర్స్లో ఏమవుతుందంటే ది వెస్ట్, సపోజ్ యూరోప్, ఈ వెస్ట్ అంటే అమెరికా కూడా అప్పుడు లేదు, ఈ ఒక యూరోపియన్ కంట్రీస్ నెమ్మదిగా మిగిలిన దేశాలన్నింటినీ ఆక్యుపై చేస్తూ ఈ సేమ్ పీపులే మళ్ళీ అమెరికా వెళ్ళి అమెరికాలో నేటివ్ అమెరికన్స్ని వాళ్ళు ఇది చేసి మొత్తం అంతా చేశారు. సో ది వెస్ట్ పాపులేషన్ ఈస్ నౌ ఓన్లీ 12%. ప్రపంచం అంతా తీసుకుంటే 12% ఆఫ్ ది వెస్టర్న్ పాపులేషన్ have been dominating the whole world for the past 200 years. ఈ 200 ఇయర్స్లో ఏమైంది? కాలనైజేషన్, దీంతో పాటు ఇండస్ట్రియలైజేషన్ జరగడం వల్ల ముడిసరికి అంతా ఈ కాలనీల నుంచి పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ అమ్మిన చేశారు. సో అది ఈ 12% పాపులేషన్కి ఎలాగా ఇదైపోయిందంటే ప్రపంచం మమ్మల్ని సేవ చేయడానికి ఉంది అనేది వాళ్ళ బుర్రలో బాగా ఎక్కిపోయింది. దీన్ని తీయడం అంత ఈజీ కాదు. కాకపోతే కుటుంబకం అనే దాని మీద ఒక ఆయన యుఎన్ సెక్రటరీ జనరల్ వెళ్ళేవాడు. ఆయన ఏం చెప్పాడంటే యుఎన్ ప్రపంచాన్ని ఏం చేయరు అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు అది కూడా కాపాడలేకపోతుంది. దీనికి ఏమైందంటే ఒక బేసిక్ ట్రాన్స్ఫర్ థాట్ కూడా గాంధీ గారు అంత స్వచ్ఛంగా ఎందుకు ఉండగలిగాడంటే ఆయన మెడిటేషన్ చేసేవాడు. ఆ గాంధీయన్ థాట్ని మొత్తం ప్రపంచానికి తీసుకెళ్తే అది ఇప్పుడు ఏం చేయాలనేది మనం ఇమ్మీడియట్గా అది వేరే సంగతి. బట్ లాంగ్ టర్మ్లో ఇలాంటిది అయితే తప్పించి ఈవెన్ టుడే చెప్తున్నాను కదా, 12% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ వాంట్స్ టు హ్యావ్ ఆల్ ది బెనిఫిట్స్ from the 88% of the population. ఈ గ్లోబల్ సౌత్ అని ఉంది, ఆఫ్రికా, ఏషియా, ఇవన్నీ వీళ్ళది ఏంటంటే ఇప్పటికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.